దేవునికి వందనాలు. ఆత్మీయ ప్రార్థన గోపురాను సభ్యులందరికీ దేవుని బెట్టి శుభవందనాలు తెలియజేస్తున్నాను. 240 ఆత్మీయ అభివృద్ధి కూడిక రోమపత్రిక ధ్యానాలు ప్రారంభించి 43వ వర్తమానం. మీకు తెలుసు, వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ 9వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు గత వారం మనం ధ్యానించడం జరిగింది. ఈ వారం క్రింద వచనాలు 6 నుంచి 12 వరకు మనము ధ్యానిద్దాం. స్క్రీన్ మీద వాక్యాన్ని గమనించండి. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు, అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యమిదే, మీదటికి ఈ సమయమునకు వచ్చదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగును. అంతేకాదు, రెబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉన్న నిమిత్తము పిల్లలెంక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడింది. ఇందును గూర్చి 13 కూడా చదువుతున్నాను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించుతిని, ఏసావును ద్వేషించుతిని అని రాయబడి ఉన్నది. రైట్. గత వార వర్తమానాలు మనం వింటూ 9వ అధ్యాయము 1వ వచనంలో పౌలు చాలా దుఃఖపడుతున్నట్టుగా చూశాం. ఎందుకు దుఃఖపడుతున్నాడు? దేవుడు అద్భుతమైన వాగ్దానాలు దేవుని బిడ్డలుగా ఉన్న మనకు ఇస్తే వాటిని లోకాశల చేత నిరర్ధకం చేసుకుంటూ మనమెవరమో మనం మర్చిపోయి, దేవుడు మనకి ఎట్టి భాగ్యాన్ని ఇచ్చాడో మర్చిపోయి, లోకానికి అనుకూలంగా దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉంటుండగా ఇటు స్థితిని చూసిన పౌలు దుఃఖపడుతున్నాడు. ఆ సందర్భంలో మనం మోషే అనే నాయకుడిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇశ్రాయేలీల విషయంలో దేవుడు ఎంతో త్యాగం చేసి, ఎంతో శ్రమపడి ఐగుప్తులో అనేకమైన అద్భుత కార్యాలు చేసి వారిని ఆ ఐగుప్తు నుంచి విడిపించుకుని వచ్చి సముద్రం దగ్గరకు వచ్చేసరికి సముద్రం అడ్డు వచ్చింది. అక్కడ కూడా కార్యం చేశాడు దేవుడు, సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఇక మీదట అరణ్య మార్గంలోనికి వారు వచ్చేసరికి ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు లిఖించి దేవుని చేత లిఖింపబడి వాటిని తీసుకురావటానికి మోషే కొండ మీదకు వెళ్ళినప్పుడు అతను ఇంకా రావడం ఆలస్యమైందంట. నిర్గమకాండం 32వ వచనంలో ఆయన ఇంకా రావడం ఆలస్యమైంది. వీరు పోత విగ్రహాన్ని చేసుకుని విచ్చలవిడిగా గంతులు వేసి దేవుని మనసుకు దుఃఖం తెచ్చినట్టుగా కనిపిస్తున్నారు. అలాంటి సమయంలో దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు మోషే అక్కడ దుఃఖపడుతూ ప్రార్థిస్తున్నాడు. మళ్ళా, అయ్యా, వారి పాపాన్ని పరిహరించు, లేకపోతే నీ జీవగ్రంథంలోంచి నా పేరు కొట్టే. ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను చాలా దుఃఖపడుతున్నాను, అబద్ధం ఆడట్లేదు, నిజమే చెప్తున్నాను. రక్షింపబడని వారి కోసం నేను కూడా శాపగ్రస్తున్నవుతాను అని ఇక్కడ తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. పౌలు దుఃఖపడుతున్నాడు. ఇశ్రాయేలుకి ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాడో మనం 8వ అధ్యాయంలో 3 వాగ్దానాలు చదివాం. క్రీస్తు యేసునందున్న వారికి శిక్షా విధి లేదని, దేవుని ప్రేమ నుండి మనలో ఎడబాపు వారెవరు లేరని, ఆయన మన పక్షానుంటే మనకు విరోధి లేడని, ఇట్టి వరాలు ఇచ్చే దేవుని విడిచిపెట్టి జీవిస్తూ ఉన్నాము ఇప్పటికీ కూడా. అయితే ఇప్పుడు చదివిన వాక్య భాగంలో అతి ముఖ్యమైన వాక్యాన్ని మనం గ్రహించవలసిన ఆత్మీయ పాఠం ఏమిటి అంటే 7వ వచనం. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలన అయినది నీ సంతానము అనబడును. అందరూ దేవుని పిల్లలు కారు. ఇశ్రాయేలీల సంబంధులందరూ 6వ వచనంలో రాసి ఉంది, ఇశ్రాయేలీల సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. ఈ ఇశ్రాయేలీలు అనే పదం ఎక్కడి నుండి వచ్చింది? అబ్రహాముని దేవుడు దీవించాడు. అబ్రహాము సంతానము లేని సమయంలో, ఈ విషయం అంతా మీకు ఆదికాండంలో తెలుసు, సంతానం లేని సమయంలో
దేవుడు ఆయనకి చక్కని వాగ్దానం ఇచ్చాడు. అయ్యా, నాకు సంతానం లేదు కాబట్టి నేను నా పరివారంలో నుంచి ఒకరిని వారసుడిగా చేసుకుందినా అని 15వ అధ్యాయంలో దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. దేవుడు చెప్తాడు, ఇతడు నీ వారసుడు కాదు, నీ గర్భంలో పుట్టిన వాడే నీకు వారసుడు. నువ్వు కంగారు పడకు, ఆకాశ నక్షత్రముల కంటే లెక్కకు మించిన సంతానాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు 16వ అధ్యాయంకి వచ్చేసరికి సారా అబ్రహామును ఇబ్బంది పెట్టి హాగర్ను అనే దాసిని తనకు భార్యగా ఇస్తుంది. ఇది మానవ ప్రయత్నం వల్ల హాగర్కు గర్భం వచ్చి కుమారుడు పుడతాడు. కానీ అతడు వారసుడు కాదు, ఇస్సాకు వలన అయిన వాడే వారసుడు అని చెప్తా ఉన్నాడు. ఇస్సాకు ఎవరి వల్ల పుట్టాడు? సారా వల్ల పుట్టాడు. దేవుడు మీదటికి ఈ కాలంలో నీ దగ్గరకు వచ్చేదను, నువ్వు గర్భవతివై ఉందువు, పిల్లల్ని కందువు అని చెప్పి 18వ అధ్యాయంలో చెప్తాడు. ఈ 15వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేసిన దానికి, 18వ అధ్యాయంలో సారాతో దేవుడు మాట్లాడిన దానికి ఎంతకాలం తేడా అన్న విషయం పక్కన పెడితే దేవుడే స్వయంగా వాగ్దానం ఇచ్చాడు వారికి. కానీ మానవ ప్రయత్నంతో తెచ్చుకున్నారు హాగరు సంతానాన్ని. ఇప్పుడు దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మీ ప్రయత్నం వల్ల తెచ్చుకున్నది మీకు సంతానము, వారసుడు అనబడడు. దేవుని వాగ్దానం వల్ల వచ్చిన వారే వారసులు. అందరూ ఇశ్రాయేలీయులు అనబడరు. ఇశ్రాయేలీయులు ఎవరు? ఇస్సాకు సంతానమైన యాకోబును దేవుడు దీవించి నీ పేరు ఇక నుంచి ఇశ్రాయేలు అనబడును. ఇశ్రాయేలు అనగా ఆ మాటకు అర్థం ఏమిటి? దేవుని చేత పరిపాలించబడే ప్రజలు అని. ఎవరు దేవుని చేత పరిపాలించబడే ప్రజలు? దేవుని మాట వినేవారు, దేవుని చేత పరిపాలింపబడే ప్రజలు. మనం దేవుని మాట వినినప్పుడే ఆయన మనల్ని పరిపాలిస్తాడు. ఆయన మనకు దేవుడుగాను, మనం ఆయనకు ప్రజలుగాను ఉంటాం. దేవుని చేత పరిపాలించబడే ప్రజలు అని ఇశ్రాయేలు అనే మాటకు అర్థం. ఇప్పుడు మనమందరము ఇశ్రాయేలు జాబితాలో, రక్షింపబడిన జాబితాలు అంటే నీకు నాకు అర్థమైన భాషలో చెప్పాలంటే ఇప్పుడు మనందరి నోట నానుడిగా ఉన్నది ఏమిటంటే క్రైస్తవులు. ప్రతి ఒక్కరూ క్రైస్తవులమే అవ్వాలి అంటే ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలే అని అనిపించుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ దేవుని వాక్కు చెప్తుంది, దేవుని గ్రంథం చెప్తుంది, నువ్వు దేవుని బిడ్డవు అనిపించుకోవాలి అంటే, క్రైస్తవుడు అనిపించుకోవాలంటే క్రీస్తును అనుసరించినప్పుడే, అనగా దేవుని పరిపాలనను, దేవుని మాటకు లోబడి నువ్వు జీవించినప్పుడే, దేవుని పరిపాలనకు శిరస వహించినప్పుడే, దేవుని వాక్కును లెక్క పెట్టినప్పుడే, దేవుని ఆజ్ఞకు లోబడినప్పుడే, దేవుని మార్గాలను ప్రేమించినప్పుడే, దేవుని ఆజ్ఞలను శిరస వహించినప్పుడే నువ్వు దేవుని బిడ్డగా ఉంటావు అన్నది ఇక్కడ వాక్యం చెప్తున్న సత్యం. ఇశ్రాయేలు సంతతి వారందరూ ఇశ్రాయేలు కారట. అది ఎలా అవుతుంది? ఇశ్రాయేలు సంతతి అందరూ ఇశ్రాయేలు వారే అవ్వాలి కదా. కానీ ఎందుకు కాదు అంటున్నాడంటే మనము లోకాసులకు పోయి దేవుడు వాగ్దానం చేసే వరకు ఆగలేక, దేవుడు మనకు ఒక చక్కని ఆశీర్వాదం ఇచ్చే వరకు ఆగలేక, మన విశ్వాసాన్ని మనం నిలదొక్కుకోలేక, సారా వంటి తొందరపాటు కలిగి మన సొంత ప్రయత్నం మనం చేసినట్లయితే ఆ ప్రయత్నం వల్ల వచ్చిన ఫలితం ఏమాత్రమో మనకు ఆశీర్వాదకరం కాదు. సారా హాగర్ను తీసుకొచ్చి పెట్టింది, హాగర్కు సంతానం కలిగింది. ఇప్పుడు దేవుడు ఆ సంతానం విషయంలో వారసులు కాడు నీకు అని చెప్తా ఉన్నాడు. ఎందుకని? ఇది సారా స్వబుద్ధితో తీసుకున్న నిర్ణయం. దేవుని ఇష్టాలకు అందులో తావులేదు. ఈ విశ్వాసి, నువ్వు కూడా వాక్యం వింటున్నావు కదా, నీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకునే ముందు దేవుని యొక్క వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నావా, లేదా నీ సొంత ఆలోచనతో సొంత ప్రయత్నం చేసుకుంటున్నావా? ఒకవేళ నీవు సొంత ప్రయత్నం చేసుకుంటున్నట్లయితే విను. సారా తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని సొంత ప్రయత్నం చేయటం వలన, హాగర్ను తీసుకొచ్చి పెట్టడం వలన కుటుంబం అంతా శ్రమల పాలైంది. సారాకు మనశ్శాంతి లేదు. మొట్టమొదట అక్కడి నుంచి మొదలైంది, తన భర్తకు మనశ్శాంతి లేదు. తత్ఫలితంగా దేవుడు వారిరువురు మధ్యకు వచ్చి చెప్పాడు, హాగరు వలన అయినది నీ సంతానము అనబడదు, నేను ముందుగానే చెప్పాను అని చెప్పాడు. దేవుడే స్వయంగా మాట ఇచ్చి, దేవుడే స్వయంగా దాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు ఒక వాగ్దానాన్ని పొందటానికి ప్రతి క్రైస్తవులు కూడా ఎదురు చూడాలి. జాగ్రత్తగా విను. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంది, నేను చదువుతున్నాను, వినండి. ఏదనగా, నా మాటలో మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడై ఉందును,
మీరు నాకు జనులై ఉందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకుడి. దేవుని బిడ్డగా నువ్వు అనిపించుకురావాలి అంటే, దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒక చక్కని వాగ్దానం చేయాలి అంటే, మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. ఏమిటది? దేవుని మాట వినటం నేర్చుకోవటం. ఇటీవల మనం తరచూ చెప్పుకుంటున్నాము వర్తమానాల్లో, దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు విని దాన్ని అనుసరించాలని మన మనస్సు యందు ఒక స్థిరపాటు కలగ చేసుకోవాలి. అది మనకెంతో మేలు. 119వ కీర్తన 5వ వచనం అంటున్నాడు, ఆహా, నీ కట్టడలను నేను అనుసరించినట్లు నా హృదయము స్థిరపడి ఉండిన ఎంత మేలు అంటున్నాడు. అంటే అది ఎవరికి మేలు? నీకే మేలు. ఈ వచనంలో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. అందరూ దేవుని బిడ్డలు అనుకుంటున్నారేమో, అందరూ దేవుడి ప్రజలు అనుకుంటున్నారేమో. సున్నతి పొంది పేరు మార్చుకున్నంత మాత్రాన, అనగా మన భాషలో బాప్తిస్మం పొంది పేరు మార్చుకున్నంత మాత్రాన, మందిరానికి వచ్చి వెళుతున్నంత మాత్రాన, దేవుని బిడ్డలు మనం అనిపించుకున్నంత మాత్రాన, బైబిల్ చేత పట్టుకొని మనం తిరుగుతూ కనిపిస్తున్నంత మాత్రాన మనందరము క్రైస్తవులు అని లోకపు దృష్టిలో అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో ఆ లెక్కలు తప్పు. ఎలాగూ నీవు దేవుని మాటను విని దేవుని మాట ప్రకారం నడిస్తేనే దేవుడు నీకు దేవుడుగా ఉండి నిన్ను తన జనులుగా చేసుకుంటాడని ఇర్మియా గ్రంథం చెప్తుంది. మరొకసారి చూడండి, నా మాటలు మీరు అంగీకరించేయడరా. దేవుని మాటను నువ్వు అంగీకరించాలి. అంగీకరించడం అంటే అర్థం ఏమిటి? అది చేస్తాను ప్రభువా, నేను అట్లా జీవిస్తాను ప్రభువా, నీ మాటకు కట్టుబడి ఉంటాను ప్రభువా, నీ మాట ప్రకారం నా జీవితాన్ని మార్చుకుంటాను ప్రభువా, నా కుటుంబాన్ని మలుచుకుంటాను ప్రభువా, నా యొక్క హృదయాన్ని సరిదిద్దుకుంటాను ప్రభువా, నా నడతలను సరిచేసుకుంటాను ప్రభువా, నీ వాక్యపు వెలుగులో నేను దానిని నా జీవితాన్ని నడిపించుకుంటాను ప్రభువా అని ఒక చక్కని తీర్మానం చేసుకోవటం అంగీకరించడం అంటే అది రైటే అని ఒప్పుకోవటం కాదు. దేవుని వాక్యముని ఇది రైటు ఇది తప్పు అని చెప్పే అర్హత నీకు లేదు. ఎందుకనగా దేవుని వాక్యము సత్య ప్రమాణమైనది. కాబట్టి దేవుని వాక్యానికి నీవు పేరు పెట్టవలసిన అవసరం లేదు. అది పరిశుద్ధాత్ముడు తన యొక్క పరిశుద్ధాత్మ చేత రాయించిన వచనాలను తప్పు పట్టే మానవుడు ఎవరు లేరు. నీతిమంతుడు ఒక్కడు లేడు, ఏ ఒక్కరు లేరు. కాబట్టి నీకు నాకు తప్పు పట్టే అంత అర్హతలు లేవు, తప్పు పట్టే జ్ఞానము మంది కాదు. రైట్? అయితే ఇప్పుడు దేవుని వాక్యాన్ని అంగీకరించడము అంటే అవును నిజమే అని నువ్వు ఒప్పుకోవడం కాదు. నువ్వు నిజమే అని అనకపోయినంత మాత్రాన అది నిజం కాకపోదు. నువ్వు సత్యమే అని అనకపోయినంత మాత్రాన అది సత్యం కాకపోదు. దేవుని వాక్యం సత్యము, నిత్యము. కాబట్టి దేవుని వాక్కును అంగీకరించడం అంటే, ప్రభువా నేను ఆ వాక్యానికి లోబడి జీవిస్తానని ఒక చక్కని నూతన సమర్పణ చేసుకోవటం, అంగీకరించటం. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులందరూ ఇశ్రాయేలు సంతతి వారు కాదు, ఇశ్రాయేలు ప్రజలందరూ ఇశ్రాయేలు సంతతి చెందరు. దేవుని బిడ్డలు అని అనిపించుకున్న వారందరూ దేవుడి బిడ్డలు నిజంగా కాదు. మందిరానికి వచ్చే వారందరూ క్రైస్తవులు కాదు, ఆత్మీయులు కాదు. మరి ఎవరు ఆత్మీయులు, ఎవరు దేవుని బిడ్డలు అనబడతారు అంటే, మీరు నా మాట విని దాన్ని అంగీకరించిన ఎడల నేను మీకు దేవుణ్ణి ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటాను అని దేవుడు స్పష్టంగా మనకి చెప్తున్నాడు. మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటిలో నడవాలి అని దేవుడు సుస్పష్టంగా అక్కడ వాక్యంలో తేటతెల్లం చేస్తా ఉన్నాడు తన యొక్క మనోభావాలను. మీకు క్షేమం కలుగునట్లు, దేవుని మాట వింటే ఎవరికి క్షేమము? నీకే క్షేమము. దేవుని మాట ప్రకారం నడిస్తే ఎవరికి క్షేమము? అది నీకే క్షేమం. కాబట్టి నీ జీవితంలో ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నప్పుడు, లేదా ఒక వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నప్పుడు, లేదా నీ జీవితంలో ఏ ఆలోచన చేస్తున్నా లేకపోతే ఏ ప్రయత్నం చేస్తున్నా, నీవు దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూడాలి. ఒక మాట వినండి, చంటి పిల్లడు చాక్లెట్ కోసం పేచీ పెడుతున్నాడు అనుకోండి. తండ్రి దగ్గర తండ్రిని అడుగుతున్నాడు, నాకు చాక్లెట్ కావాలి, చాక్లెట్ కావాలి, చాక్లెట్ కావాలి అని పేచీ పెట్టి అడుగుతా ఉన్నాడు. తండ్రి వింటున్నాడు వింటున్నాడు వింటున్నాడు. కాసేపటికి ఖచ్చితంగా అంటున్నాడు, నువ్వు ఒక పని చేసి పెట్టు, నేను ఖచ్చితంగా నీకు చాక్లెట్ కొని పెడతాను అని అన్నప్పుడు ఆ అబ్బాయి ఆ పని చేసి పెట్టి వచ్చి ఇప్పుడు అడుగుతాడు. ఎలాగ తెలుసా? ఇందాక అడిగినట్టు కాదు, ఇప్పుడు అడుగుతాడు. ఏమన్నా తెలుసా? నాన్న, నాకు ఆ పని చేయమన్నావు, నేను ఆ పని చేశాను, ఇప్పుడు నాకు చాక్లెట్ ఇవ్వు. నువ్వు చెప్పిన పని నేను చేశాను కాబట్టి నాకు ఇస్తానన్నది నువ్వు. ఇప్పుడు అడిగే ఆ ప్రశ్నలోను ఇందాక అడిగిన ఆ కోరికలోను రెండిట్లోనూ చాలా తేడా ఉంది. ఇందాక బ్రతిమాలుకున్నాడు, ఇప్పుడు
వాగ్దానం పొందిన తర్వాత, తండ్రి మాట వినిన తర్వాత హక్కుతో దేవుణ్ణి అడుగుతున్నాడు, హక్కుతో తండ్రిని అడుగుతున్నాడు. దయచేసి ఈ యొక్క ప్రిన్సిపల్ను నువ్వు కూడా, ఈ యొక్క ఉదంతాన్ని నువ్వు కూడా నీ జీవితంలో నీ వర్తింప చేసుకో. దేవుడు ఒక చక్కని వాగ్దానం ఇచ్చే వరకు, దేవుడు నీ ప్రార్థనను వినే వరకు, దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి లేదా నీకు చేతనైనట్టుగా ప్రార్థించి 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 దేవుని దగ్గర నుంచి ఒక వాగ్దానం పొందుకో. ఎప్పుడైతే వాగ్దానం పొందుకుంటావో ఆ తర్వాత నుంచి నీ ప్రార్థనా విధానం మారుతుంది. ఎలా తెలుసా? ప్రభువా, మాట ఇచ్చావు, నెరవేర్చు ప్రభువా. వాగ్దానం ఇచ్చావు, నెరవేర్చు ప్రభువా. మాట ఇచ్చిన వాడు నువ్వు దేవుడు, నమ్మదగిన వాడవు ప్రభువా. నా జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చు ప్రభువా అని హక్కు కలిగిన ప్రార్థన చేసే స్థాయిలోనికి నువ్వు వెళ్ళాలి. ప్రార్థన ఎప్పుడు ఒకలాగా చేయడం కాదు. దేవుడు వాగ్దానం ఇచ్చే వరకు బ్రతిమాలి 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 చేయాలి. తరువాత దేవుని దగ్గర హక్కు కలిగిన తండ్రిగా, హక్కు కలిగిన కుమారుడిగా, ఒక తండ్రి దగ్గర మాట్లాడినట్టుగా దేవుని దగ్గర మాట్లాడి ప్రార్థన చేయవచ్చు. అటువంటి వారసుడిగా నువ్వు మారాలి అని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. దేవుడు నీ పక్షంలో ఉంటానని, దేవుడు నీ జీవితాంతము కూడా నీ యొక్క బాధ్యతలన్నీ తాను చూసుకుంటానని, నీకు దేవుడుగా ఉంటానని, నిన్ను తన జన్మగా చేసుకుంటానని. అయితే నువ్వు చేయవలసిందల్లా ఒకటే, నా ఆచరణ పాటించి దాని ప్రకారం నడుచుకో, దాన్ని అంగీకరించు, ఆ మార్గముల నుండి తొలగిపోకు అని దేవుడు నీకు మనవి చేస్తున్నప్పుడు ఆ దేవుడు చెప్పిన పనిని చేసి ఒక చక్కని వాగ్దానం పొందుకోవటానికి మనందరికీ చాలా కష్టం. కాబట్టి ఈ రోజుల్లో ప్రార్థనా జీవితంలో అత్యధికంగా ఎదిగేటోళ్ళు తక్కువైపోయారు. కాబట్టి మనకు ఒక వాగ్దానం లేదు, దేవుని దగ్గర నుంచి ఒక దర్శనం లేదు, దేవుని దగ్గర నుంచి ఒక స్వప్నం లేకుండా పోయింది. ఒక స్వప్నాన్ని, ఒక దర్శనాన్ని దేవుని దగ్గర పొందుకున్నప్పుడు నీ జీవితము ఎంతో ఎంతో నిబ్బరత కలిగి, ఎంతో ధైర్యం కలిగి నువ్వు జీవించగలవు. ఎందుకో తెలుసా? దేవుని దర్శనం అంత బలమైనది, దేవుని వాగ్దానం అంత బలమైనది. నీ సొంత ఆలోచనలు ఆధారం చేసుకుని నువ్వు ముందుకు పోయి, దేవుడు ఇంకా దర్శనం ఇవ్వలే, దేవుడు ఇంకా స్వప్నంతో మాట్లాడలే, దేవుడు ఇంకా నాకు ఏ వాగ్దానం చేయలే అని చెప్పి నీ మాట ప్రకారం నువ్వు వెళ్ళిపోయి నీ సొంత ఆలోచనల ప్రకారం చేసుకుంటే దానివల్ల నువ్వు సమస్యల్లో పడతావే తప్ప దానివల్ల నీకేమాత్రమో ప్రయోజనము కలగదు. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఇశ్రాయేలు సంతతి వారందరూ ఇశ్రాయేలీలు కారు. ఎందుకని ఇశ్రాయేలీలు కారు? ఇశ్రాయేలు అన్న మాటకు అర్థం దేవుని చేత పరిపాలింపబడే జనము, దేవుని చేత ఎన్నుకోబడిన జనము, ఏర్పరచబడిన జనము. ఏర్పరచబడ్డవారు కాదు అంటున్నాడు. దేవుని చేత పరిపాలించబడే ప్రజలు, దేవుని చేత పరిపాలించబడే ప్రజలు అందరూ కారు అంటున్నాడు. ఇలా కొంతమందిగా విడిపోవడానికి గల కారణం ఏమిటి అనగా, మనలో కొంతమంది దేవుని వాక్కును శిరసా వహించటం, కష్టమైన నష్టమైన ఆ వాక్కు ప్రకారం జీవించాలని చక్కని సమర్పణ చేసుకుంటూ ఇక్కడ దేవుని వాగ్దానాన్ని పొందుకోవడానికి నీకు నాకు కావలసింది ఏమిటి అంటే సమర్పణ జీవితం. దేవుని వాక్కు ప్రకారం జీవించేటప్పుడు మన జీవితానికి కొన్ని కష్టాలు నష్టాలు ఎదురవుతాయి. అలాంటప్పుడు కూడా విశ్వాసము ద్వారా దేవుని పక్షాన దేవుని నిలబడి దేవుని తట్టు చూసే కనులు నీకు నాకు కావాలి. ఈరోజు ఎంతమంది దేవుడు వాగ్దానం చేసే వరకు, దేవుడు ఒక సమాధానం ఇచ్చే వరకు పట్టుదల కలిగి ప్రార్థన చేయగలుగుతున్నారు? మన జీవితంలో పట్టుదల కలిగిన ప్రార్థనలు ఎప్పుడో సమసిపోయినట్టుగా అనిపిస్తున్నాయే. దేవుడు నమ్మిన కొత్తలో మోకాళ్ళ జీవితం కలిగి ఉండే నువ్వు ఈరోజు మోకాళ్ళ జీవితాన్ని కలిగి ఉన్నావా? మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేయగలవా? మోకాళ్ళ మీద నిలబడి దేవుడికి విన్నవించగలవా? స్తుతించగలవా? నీ రెండు చేతులు పైకెత్తి ఆయనకు ప్రార్థించగలవా? అవసరతలు వచ్చినప్పుడు లోకం వైపు చూస్తావా, దేవుని వైపు చూస్తావా? నీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు నీకు పెద్దలు కావాలా, విద్యావంతులు కావాలా, విజ్ఞానవంతులు కావాలా, లేదా దేవుడు కావాలా? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీకు ఒక మంచి ఆలోచన దొరుకుతుంది. ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు. నీ జీవితంలో నీకు సాధ్యం కానీ ఆ పనులన్నిటిని ఆయన చేతిలో పెట్టగలిగినట్లయితే, ఒక మాట విను, నీ సెల్ ఫోన్ రిపేర్ వచ్చింది అనుకో, లేదా నీ రేడియో రిపేర్ వచ్చింది అనుకో, నువ్వు తప్పనిసరిగా మెకానిక్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. అలా తీసుకుని వెళ్ళి, ఈ రేడియో నా చేతిలో ఉంటుంది, నువ్వు మంచి మెకానిక్ అని నేను విన్నాను, కాబట్టి నువ్వు దీన్ని రిపేర్ చేయాలి అని అన్నప్పుడు ఆ మెకానిక్ నిన్ను ఒక మాట అడుగుతాడు, ఆ రేడియో ఇలా ఇవ్వు, లేదా సెల్ ఫోన్ ఇలా ఇవ్వు, నా చేతిలో పెట్టు అని అడుగుతాడు. అలా పెట్టు అన్నప్పుడు నువ్వు మంచి మెకానిక్వి, నాకు తెలుసు, నా రేడియో నా దగ్గరే ఉండాలి, నువ్వే రిపేర్ చేయాలి అని అంటే నిన్ను ఏ విధంగా అంచనా వేస్తాడు? నీకు బుర్ర పాడైంది అనుకుంటాడు, లేదా నీ తెలివి మందగించింది అనుకుంటాడు. నీ చేతిలో ఉన్న రేడియో రిపేర్ వచ్చింది, ఇప్పుడు అది బాగు కావాలి. బాగు కావాలి అంటే
దానికి రిపేర్ చేయగల సమర్థుడు ఆ మెకానిక్. సమర్థుని దగ్గరికి వచ్చాం, కానీ ఆ వస్తువుని తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టడానికి నువ్వు ఇష్టపడట్లేదు. దయచేసి ఆలకించు. ఈరోజు దేవుని జనముగా ఉన్న నువ్వు, దేవుని పేరు పెట్టబడిన నువ్వు, నీ జీవితంలో ఒక మార్పు కోసం, లేదా నీ జీవితంలో ఒక ఆశీర్వాదం కోసం, నీ జీవితంలో ఒక మేలు కోసం దేవుని దగ్గరకు వస్తున్నావు. అతడు నీ అవసరతలు తీర్చుటకు, నీ బాధలు బాపుటకు, నీ దుఃఖాన్ని బాపుటకు, నీ కష్టాలను నెరవేర్చుటకు, నీ బాధ్యతలు నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. కానీ ఆ పాడవుతున్న జీవితాన్ని, లేదా ఆలోచన కావలసిన ఆ జీవితాన్ని, లేదా ఒక ఆలోచన, ఒక మార్గము కనుక్కోవలసిన ఆ యొక్క సమస్యను దేవుని చేతిలో నువ్వు పెట్టడం లేదు. నీ చేతిలో ఉన్నంత మాత్రం, నీ చేతిలో ఉంచుకున్నంత వరకు నీ జీవితాన్ని అది రిపేర్ కాబడదు. ఆ వస్తువు ఎలాగైతే నీ చేతిలో ఉంచుకుని మెకానిక్ ఇవ్వనంటున్నావో, అలా ఉంచుకున్నంత వరకు నీకు రిపేర్ ఎలాగైతే సాధ్యం కాదో, ఆ వస్తువును పూర్తిగా తన చేతిలో పెట్టి అతడు తప్పనిసరిగా దాన్ని సరిచేయగలడు అని చెప్పి ఆ వస్తువును ఎట్లా సరిచేస్తున్నాడో వేచి ఉంటే నీకు ఆ వస్తువును సరిచేసి తను తిరిగి నీ చేతిలో పెట్టగలడు. అలాగే దేవుడు కూడా, సృష్టికర్త అయిన దేవుని చేత చేయబడ్డ వస్తువు నువ్వు. ఇప్పుడు నీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి, లేదా నీ హృదయానికి కొన్ని సమస్యలు వచ్చాయి. అలాంటప్పుడు నీ జీవితాన్ని, నీ హృదయాన్ని, లేదా నీ బాధ్యతలను తిరిగి ఆ సృష్టికర్త చేతిలోనికే తీసుకుని వెళ్ళాలి. కాబట్టి ఆయన చేతిలో పెట్టడానికి, నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టడానికి ఇష్టపడనంత వరకు, అనగా ఆయన మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడినంత వరకు, ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకొనంత వరకు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీ నిర్ణయాల చొప్పునే నడవాలి అని నువ్వు అనుకున్నంత వరకు, నీ మూర్ఖతను నువ్వు వీడనంత వరకు, నీ ఆలోచనల ప్రకారమే నువ్వు వెళ్ళిపోతున్నంత వరకు, నాకెవ్వరూ చెప్పనవసరం లేదు, నేను జ్ఞానిని అని నువ్వు అనుకున్నంత వరకు నీ జీవితం సరికాదు. నువ్వు దేవుని జనమని పిలువబడవు. నువ్వు అనుకుంటావు, లేదా విశ్వాసుల దృష్టిలో, లేదా సంఘం దృష్టిలో, లోకం దృష్టిలో నువ్వు దేవుని పెట్టవు, క్రైస్తవుడివి. కానీ దేవుని దృష్టిలో కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఇలా ఉంది: తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసము ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఆయన నామమునందు విశ్వాసం ఉంచాలి. ఆయన రక్షకుడని, ఆయన యందు ఉంటే, ఆయన పక్షముగా ఉంటే మనకి ఏ విరోధి లేడని, ఆయన యందున్న వారికి ఏ శిక్షా విధి లేదని, ఆయన సమస్త కార్యములు చేయగల సాధ్యుడు అని, అసాధ్యమైన సంగతులు ఏవి ఆయన దగ్గర లేవని, ప్రతి సమస్యను పరిష్కరించగలడని, ఆయన సర్వ సమృద్ధి కలిగిన దేవుడని, సర్వశక్తిమంతుడని, సర్వోన్నతుడని, ఆయన నామము అద్భుత కార్యాలు చేయగల నామమని నువ్వు విశ్వసిస్తే నీ జీవితం అద్భుతాలనే చూస్తుంది. కాబట్టి కలిసి ప్రార్థిద్దాం, విశ్వాసం ఉంచుదాం, మన జీవితాలను సంపూర్తిగా ఆయన చేతులు పెడదాం. ఆయన బిడ్డలము, వాగ్దానము చేయబడిన బిడ్డలము అని ఆయన దృష్టిలో పేరు పొందుకుందాం, దీవించబడదాం. ప్రార్థన. మహోన్నతుడా, నీకు బంగారు పాదాలకు వందనాలు చూపిస్తున్నా. దీవించబడిన జనముగా, వాగ్దానం పొందబడిన జనముగా మేము మారుటకు, ఒక పట్టుదల కలిగిన ప్రార్థన చేయటానికి మాకు నేర్పు ప్రభు. మా యొక్క జీవితాలు సంపూర్తిగా నీ చేతిలో పెట్టి నీ అధికారానికి ఒప్పుకునే మనస్సు వీక్షకులందరి హృదయాలలో పుట్టించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా సొంత ఆలోచనల ప్రకారం మా జీవితాన్ని నడిపించుకుని వెళుతున్న ఆ యొక్క స్వబుద్ధికి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టి మా జీవితాలను పూర్తిగా ఏది చేసినా నీదే భారం ప్రభు అని నీ చేతిలో పెట్టే సమర్పణ మా అందరికీ దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ బిడ్డలుగా మార్చమని, నిజమైన వాగ్దానము చేయబడిన, వాగ్దానము ద్వారా పొందబడిన సంతానముగా, వారసులుగా మమ్మల్ని మార్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సెలవు.